బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు బాగ్ అంబర్పేటలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. सिनेमा इधर देखो एक बार। सीनो निंचो फायर ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారు చూపించినటువంటి ఒక ఆదరాభిమానాలు ఎల్లవేళలా నాకు ఉండాలని చెప్పి, మరి వారి ఆశీర్వాదాలు కూడా నాకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం. మరి 75 సంవత్సరాలు గడిచినాక దేశము ప్రపంచంలో ఒక ఆదర్శంగా, అభివృద్ధి చెందే దేశంగా మరి గర్వపడే విధంగా కొనసాగుతున్న వేళ ఇక్కడ ఉన్నటువంటి ఒక వివిధ రాష్ట్రాల్లో ఇంకా కూడా కులం పేరు మీద, మతం పేరు మీద, జాతుల పేరు మీద విడిపోయేటువంటి ఒక సంస్కృతి ఇంకా కూడా కొనసాగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిదిగా నేను భావిస్తున్నాను. కానీ మనము ఇప్పటికైనా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాల సరసన, అగ్రదేశాల సరసన మన భారతదేశం ఉండే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందుకోసం తన వంతు కర్తవ్యంగా నేను నా దేశం కోసం ఏం చేసినా, ఈ సమాజం కోసం ఏం చేసినా అనేటువంటి ఒక భావనతోటి వాళ్ళు ఉంటేనే మరి మనము దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రాంతం పట్ల అభివృద్ధి పడే విధంగా మనం భావించవలసి వస్తుంది. కానీ ఎవరికి వారు స్వార్థంగా, మరి వారి యొక్క స్వార్థం కోసం ఆలోచిస్తే మరి దేశం యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది అనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో భావించినప్పుడే నిజమైనటువంటి ఒక గణతంత్ర దినోత్సవం మనం జరుపుకున్న వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.